ఫస్ట్ ప్రోమో కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ప్రోమోకి సంబంధించినటువంటి లైవ్లో వచ్చేసింది, అయిపోయింది. మరి ఫస్ట్ ప్రోమోలో ఉన్నట్టుగానే తనుజ ఏమైనా రాంగ్ చేసిందా, కళ్యాణ్ ఏమైనా తప్పు చేశాడా అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. లైవ్ అయిపోయింది కాబట్టి. అదేవిధంగా సెకండ్ ప్రోమో వచ్చింది. మరి సెకండ్ ప్రోమో సంగతి ఏంటి? సెకండ్ ప్రోమో ఆల్రెడీ మనకి నైటే రేపటి ప్రోమో అని వేశాడు కదా, దాని గురించి సెకండ్ ప్రోమో ఉంది. ఆ సెకండ్ ప్రోమోలో ఏం జరిగింది, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఈ లాస్ట్ ఈ 2 వీక్స్ లో జరిగేటువంటి ఈ గందరగోళం ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఏమైనా మార్పు జరుగుతుందా, రన్నర్ విన్నర్ వాళ్ళే ఉంటారా, దాంట్లో ఏమైనా మార్పులు జరుగుతాయా, దాని తర్వాతకి థర్డ్ ఫోర్త్ ప్లేస్ అనుకుంటున్నటువంటి వాళ్ళు మరి అలానే ఉంటారా, వాళ్ళల్లో కూడా మార్పులు జరుగుతాయా, అసలు టాప్ 5 పోయేది ఎవరు ఏంటి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో వచ్చింది, అయిపోయింది. ఫస్ట్ ప్రోమోకి సంబంధించి లైవ్ జరిగింది కదా, ఆ లైవ్ ఎంతమంది చూశారు, ఎవరైనా లైవ్ చూసి ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ లైవ్ లో ఎవరిది రాంగ్ అనిపించింది మీకు? ఫస్ట్ ప్రోమో మనం చూసిన తర్వాత అందరూ కూడా ఎక్కువగా తప్పు కళ్యాణ్ది రాంగు, కళ్యాణ్ ఒక పప్పెట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, తనుజ వంగమంటే వంగుంటుడు, నిలబడమంటే నిలబడుతుండు, అంటే కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేమంటున్నట్టుగా ఇలా కామెంట్స్ కూడా వచ్చినాయి. ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు ఆడియన్స్, ఏమైతుంది అసలు, ఏమైనా మార్పులు జరుగుతాయా ఏంటి రన్నర్ విన్నర్లో అని అయితే ఒక ఆలోచన వచ్చింది నాకైతే. ఎందుకంటే ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ కూడా అన్నట్టుగా నాకు తెలిసి లైవ్ చూసిన తర్వాత అనిపించలే. కళ్యాణ్ అందరికీ ఈక్వల్ గానే వేసుకుంటూ వెళ్ళాడు. ఒక్క సుమన్ శెట్టి గారికి ఒక్క బాల్ తక్కువగా వేసినట్టు అనిపించింది. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. లైవ్ లో కూడా మనకి ఎక్కువగా చూపిలే, ఎవరెవరు ఎటేశారు అనేది క్లియర్ గా చూపిలే. ఒక గందరగోళంగా కన్ఫ్యూజన్ గా ఇటు అటు, అంటే ఆ ఎడిట్ మాయ అంతా ఫ్రంట్ ముందుకి ముందు అటు ఇటు ఆగమాగం చేసి, అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వడం, మనకు ఒక క్లారిటీ లేకుండా చేయాలని చెప్పి అయితే వాళ్ళు ఇచ్చారు. కానీ తర్వాతకి వాళ్ళు మాట్లాడుకున్న విషయాన్ని బట్టి మనం చూస్తే కళ్యాణ్ సుమన్ శెట్టి గారికి ఒక బాల్ తక్కువ వేశాడు అనేసి అంటున్నారు. అంటే కళ్యాణ్ సుమన్ శెట్టి గారికి ఒక బాల్ తక్కువ వేస్తే ఇటు ఇమాన్యుయల్ అండ్ డేమాన్ కూడా చెరొక బాల్ తక్కువ వచ్చింది అనే కామెంట్ అయితే వాళ్ళ దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే మనకు అర్థమవుతుంది. లైవ్ లో చూసినప్పుడు ఈ టాస్క్ లో ఏం జరిగింది అనేది మనకు అంత క్లారిటీగా చూపిలే. ఓకే, కొంతవరకు ఇలా వేస్తున్నారని తెలిసిపోయింది. కానీ మనకి ప్రోమోలో చూపించినట్టుగా తనుజకి టుపుకు అని వేసిండు ఒక 4 బాళ్ళు. అలా ఏం లేదు, అందరికి ఈక్వల్ గానే వేసుకుంటూ తనుజకు కూడా వేసిండు. తనుజకి ఒక బాల్ ఎక్స్ట్రా వేసిండు. తప్పు కళ్యాణ్ది అంటే సంజన గారిది కూడా తప్పే. సంజన గారు కూడా ఒక బాల్ ఎక్స్ట్రా వేశారు తనుజకి ఎందుకు వేశారు వీళ్ళిద్దరు ఎక్కువగా అంటే, ఆడ తనుజ గేమ్ అంతే. తనుజ రిక్వెస్ట్ చేసుకుంటుంది. అక్కడ 5 మంది గేమ్ ఆడుతున్నారు, ఒక్కొక్కరికి 2 బాల్స్ వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క బాస్కెట్ లో 10 బాల్స్ ఉన్నాయి, అలా 4 బాస్కెట్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ లో 40 బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ సంజన గారు వచ్చి బాల్స్ అప్పుడు నార్మల్ గా అందరికి వేసుకుంటూ వెళ్ళారు, అది అయిపోయింది. సెకండ్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ తన బాస్కెట్ ఉన్న 10 బాల్స్ కూడా ఆల్మోస్ట్ అందరికి ఈక్వల్ గానే వేశాడు అనిపించింది. లైవ్ చూసినప్పుడు మనకు అంత క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఈక్వల్ గానే వేశాడు అనిపించింది తర్వాతకి వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి వింటే. దాని తర్వాతకి థర్డ్ ప్లేస్ లో సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒక బాల్ విసిరే క్రమంలో అది ఎక్కువ దూరం వెళ్ళిపోయింది. కొంచెం ఫాస్ట్ గా విసరడం వల్ల అది సుమన్ గారిని దాటుకొని అవతలకి వెళ్ళిపోయి అటు నుంచి ఆడిపోయి ఆ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఆ రకంగా ఒక బాల్ వేస్ట్ అయిపోయింది. సంజన గారి దగ్గర వేయాల్సిన 10 బాల్స్ లో ఒక బాల్ అది ఎక్కువ దూరంలో ఒక బాల్ వేస్ట్ అయిపోయింది. రిమైనింగ్ 9 బాల్స్ లో ఒక రౌండ్ ఆల్మోస్ట్ అందరికి వేసింది. సెకండ్ రౌండ్ లో వేసేటప్పుడు కూడా అక్కడ అందరు కూడా అరుస్తురు. ఆ అరిసే క్రమంలో ఆమె కూడా గందరగోళానికి గురైంది. కొంత అటు బర్ని గారి సైడ్, సుమన్ సైడ్ వేసింది, ఇటు వేసింది. కానీ ఒక బాల్ ఫైనల్ గా యాక్చువల్ గా తనుజ నిజంగా పర్ఫెక్ట్ గేమ్ అనిపించింది. తనుజ అక్కడ ఇప్పుడు సంజన గారిని నిన్న తీసేసిన కదా, సంజన గారు నాకు వేస్తారో వేరో అలా ఏం పెట్టుకోలే, ఎందుకు అడగలామని కూడా అనుకోలేదు. రిక్వెస్ట్ చేసింది, వేస్తే వేసింది, లేకపోతే లేదు. రిక్వెస్ట్ మోడ్ లో నెక్స్ట్ నెంబర్ 1 ప్లేస్ అనమాట. ఎవరు పగోలా శత్రువులా వాళ్ళ వీళ్ళ ఏం లేదు. నేను రిక్వెస్ట్ చేయాల్సిన టైంలో రిక్వెస్ట్ చేయకపోతే ఎవరు వేస్తారు అనే విధంగానే ఇక్కడ తనుజ రిక్వెస్ట్ చేసింది. తనుజకి 4 బాల్సే వేయాలి యాక్చువల్ గా సంజన గారు, కానీ 5 బాల్స్ వేశారు. మరి సేమ్ అదే విధంగా కళ్యాణ్ కూడా 5 బాల్సే వేశాడు. మరి సంచాలకులు ఎవరిది తప్పు ఉంటుంది కదా అక్కడ? అంటే ఆమెకు వచ్చే షేర్ వాటా ఆమెకు వచ్చింది, ప్లస్ ఎక్స్ట్రా బాల్ కూడా చెరొకటి వేశారు. ఎలా వేశారు అది సంజన రిక్వెస్ట్ చేసుకుంది. అందరికంటే ఎక్కువగా వాయిస్ పెట్టుకుంది. ఆమె అడిగింది, ఒక బాల్ వేయండి, ప్లీజ్ సంజన గారు రిక్వెస్ట్ చేసింది.
అవతల వాళ్ళు కరిగిపోయి వాళ్ళు వేసారు. ఇప్పుడు సంచారంలో ఉన్నటువంటి ఇద్దరు చెరొక బాల్ ఎక్కువ వేసారు. దాని కారణంగా ఆమెకి 10 బాల్స్ వచ్చినాయి. ఆమె నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతుంది తనుజ గారు. తర్వాతకి సెకండ్ ప్లేస్ లో యాజ్ యూజువల్ గా మనకు తెలిసినట్టే ఇంతకుముందు బర్ని గారు సెకండ్ ప్లేస్ 8 బాల్స్ ఉంటాయి ఆయనకి. దాని తర్వాతకి థర్డ్ ప్లేస్ లో డేమాన్ పవన్ 7 బాల్స్, దాని తర్వాతకి ఇమాన్యుయల్ 6 బాల్స్, దాని తర్వాతకి సుమన్ శెట్టి గారు 4 బాల్స్ తోటి ఈ రకంగా ఫస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి లైవ్ లో ఇది ఇవ్వలే. లైవ్ లో అంటే మనకి ఎక్కువ చూపిలే. బర్ని గారు మాట్లాడిన మాటలు కొంత మనకి ప్రోమోలు దొరికినాయి, కొంత సోర్స్ లో మాత్రం కొంత ఇంకొంచెం ఎక్కువగానే మాట్లాడడానికి ఉంది. కానీ లైవ్ లో ఏమైనా చూపిస్తాడేమో అంటే ఏదో 2 మాటలు అనుకున్నట్టు అసలు అక్కడ దాకా కూడా వెళ్ళే. ఆ మాటలు మాట్లాడింది మనకి లైవ్ లో చూపించలే. మేబీ ఎపిసోడ్ లో వేస్తాడేమో చూడాలి. ఎపిసోడ్ లో వేస్తాడు ఖచ్చితంగా, ప్రోమోలో ఉందంటే అక్కడ వేస్తాడు. లైవ్ లో మాత్రం భరణి గారు కళ్యాణ్ని తనుజను ఉద్దేశించినటువంటి మాటలు మనకి ఇక్కడ అగ్గుపడలేదు. లైవ్ లో మీరు లైవ్ చూసి ఉంటే కామెంట్ చేయండి, అవునా కాదా. ఎస్, అది ఇది ఈ రకంగా అయిపోయింది. దాని తర్వాతకి ఇక్కడ ఎందుకో ఇమాన్యుయల్ కొంత కన్నింగ్ ఉన్నాడు ఏంటబ్బా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఇమాన్యుయల్ ఏమంటాడంటే తర్వాత వాళ్ళు కూర్చొని జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు ఇమాన్యుయల్ బాగా డల్ అయిపోయాడు. నేను 4th ప్లేస్ లో రావడం ఏంటి అసలు అనేది ఖచ్చితంగా ఉంది. ఇమాన్యుయల్ కి అది ఉంటది, నేను టాప్ లో గెలవాలి, ఎప్పుడైనా ఫస్ట్ లో ఉండాలి అనేది ఉంటది. కాబట్టి ఆల్మోస్ట్ అలానే గెలుచుకుంటూ వస్తుండు. ఇక్కడ చూసేసరికి 4th ప్లేస్కి వెళ్ళిపోయాడు. 4th ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా మాట్లాడుతుండు, అరే నేను అదేరా చెప్పింది డేమాన్ తనుజ, మనం ఒక పక్కన ఉండొద్దురా, మన ముగ్గురం, మనం ఒక టీం, మనం ఒక గ్రూప్, మనం ఒక పక్కన ఉంటే ఎలా తెచ్చుకుంటాం మనం. అదే కనుక మనం అటొకలో ఉన్నట్టయితే, వాళ్ళని మధ్యలో వేసుకున్నట్టయితే, భరణి గారిని సుమన్ గారిని మధ్యలో పెట్టి మనం వాళ్ళ పక్కన ఉన్నట్టయితే, వాళ్ళు మాట్లాడుకునే విధానం ఇదే ఉన్నట్టయితే అప్పుడు మనకు ప్లస్ అయ్యేది. అప్పుడు దూరిపోదు, వేసేసుకుందాం, అన్ని మనం వేసేసుకుందాం, మనం టాప్ లోకి వెళ్ళిపోయాం కదా అనేసి అన్నాడు. షాక్ అనిపించింది. ఏంట్రా ఇమాన్యుయల్ ఇలా కూడా ఆలోచిస్తాడా. లాస్ట్ వీక్ ఏదో గ్రూప్ అని కళ్యాణ్ని లాగింది అనవసరంగా. కళ్యాణ్కి సంబంధం లేని విషయం అది. కళ్యాణ్ని లాగేసిండు ఇమాన్యుయల్ లాస్ట్ వీక్. మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ అది ఇది రీతుని కలుపుకుందాం, మనం రీతుని భరణి గారిని వేసేయమని చెప్పాలి, ఆయనే తీసుకోవాలి టాస్క్ అని. కళ్యాణ్ నాకు అదేం లేదన్నా, నేను ఎవరితోనే ఆడతా, రీతు నాతో ఆడినా నో ప్రాబ్లం, నాకు ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ మధ్యలో ఇమాన్యుయల్ దూరి కళ్యాణ్ కూడా కొంత ఏమన్నా కరెక్ట్ చేసిన వాళ్ళ అట్లా అనకూడదేమో, కళ్యాణ్ని కూడా అనేసినమాట. అక్కడ కళ్యాణ్ తప్పు లేదు. సేమ్ ఇక్కడ కళ్యాణ్ లేడు, కానీ ఇక్కడ ఇమాన్యుయల్ మాట్లాడింది కూడా అలానే ఉంది. అరే మనం పక్కన ఉండొద్దు, మనం ఉంటే ఇట్లనే ఉంటుంది. అదే కనుక వాళ్ళకేం నష్టం జరగలే. తనుజ టాప్ 1లో ఉంది, ఆమె గేమ్ ఆడింది, రిక్వెస్ట్ చేసుకుంది, బాల్స్ వేయించుకుంది, ఆమె సక్సెస్ అయింది. తనుజకి ఎవరున్నా లేకపోయినా ఆమె ఫరకే పడదు అనిపించింది నాకు. తనుజ ఎక్కడున్న ప్రభంజనం, ఓటింగ్ లో ఉంటే ఓటింగ్ లో కూడా నెంబర్ 1లో దూసుకెళ్తుంది. ఓటింగ్ లోనే ప్రభంజనమే, ఈ టాస్కుల్లో కూడా ప్రభంజనమే అనిపించింది తనుజ నెంబర్ 1. మరి మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. సెకండ్ ప్రోమో కూడా లైవ్ లో అయిపోయిన తర్వాత ప్రోమోలో ఏముంది, లైవ్ లో ఏముంది, ఎందుకంటే ప్రోమోకి లైవ్ కి కొంత అటు ఇటు జిగ్జాగ్ అవుతుంది. కాబట్టి చూద్దాం సెకండ్ ప్రోమోతో పాటు లైవ్ లో జరిగిన తర్వాత రెండు కలిపి ఒక వీడియో చేద్దాం. సెకండ్ ప్రోమో ఏం లేదు. సెకండ్ ప్రోమోలో తర్వాతకి ఒక ఇద్దరిని తీసేసుకోవాలని బిగ్ బాస్ చెప్తాడు. ఇద్దరిని తీసేయాలి నెక్స్ట్ టాస్క్, అంటే ఆ రేస్ నుంచి టాప్ స్కోర్ ఎవరైతే ఉంటుండ్రో దాంట్లో నుంచి ఇద్దరిని తీసేయాలన్నప్పుడు అక్కడ డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ లీస్ట్ స్కోర్ ఎట్లాగా సంజన గారికే, టాప్ స్కోర్ ఉంది ఇమాన్యుయల్, వీళ్ళు బర్ని గారు ఇట్లా ఉన్నారు కదా, తనుజ కొంత ఈ టాస్క్ గెలుచుకొని వచ్చింది కదా, ఇక్కడ ఎవరిని తీసేయాలనుకున్నప్పుడు ఆ సందర్భంలో జరుగుతుంది. మనకి ప్రోమో ఏం చేసిందంటే, మీరు కరెక్ట్ గా ప్రోమోని అబ్జర్వ్ చేస్తే అక్కడ మాట్లాడిన షాట్ ఇక్కడ ఉన్నట్లే, ఇక్కడ మాట్లాడిన ఆ షాట్ అంటే కంప్లీట్ గా ఇప్పుడు తనుజ ఒకసారి కళ్యాణ్తో కలిసి అవపడుతుంది. అదే మాట్లాడినప్పుడు నెక్స్ట్ షాట్ వెంటనే చూస్తే తనుజ డేమాన్ పవన్తో కూర్చొని ఉంటుంది. ఇలా ఆ ప్రోమో మొత్తం గజిబిజి చేసిండు. అది మనం క్లారిటీగా చెప్పలేము, అంతా అది ఏదో స్టంట్ కోసం చేసినటువంటి ప్రోమో లాగా ఉంది. మనకి లైవ్ అయిపోయిన తర్వాత ప్రోమోలో ఏముంది, అసలు ఏం జరిగింది లైవ్ అనేది, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ చేయడం మర్చిపోవద్దు. తనుజ ప్రభంజనం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఓటింగ్ లోనూ నెంబర్ 1లో తీసుకెళ్తుంది, టాస్క్ లో కూడా ఏకదమ్ ఆడింది. ఇద్దరు చేత ఇప్పించుకుందండి 10 బాల్స్, 5 బాల్స్, గ్రేటే కదా. అదే అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.